దశాబ్దాల కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి మచిలీపట్నం పోర్టుకి లోన్ శాంక్షన్ చేపించి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. అది ఒక శుభసూచకం ఈ ప్రాంత ప్రజానికానికి అందరికి కూడా. అది దశాబ్దాల కాల. అదే రకంగా మరి ఒకటి విషయం కూడా మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను మచిలీపట్నం ప్రజానికానికి అందరికి కూడా. మొట్టమొదటిగా నర్సాపురం నుంచి మచిలీపట్నం వరకు ఒక రైల్వే లైన్కి సర్వే శ్రీకారం చుట్టాం. అది కోస్తా లైన్ అంటే మాట్లం, అలాగే బంటిమల్లు, అదే రకంగా పల్లెపాలెం, చిలకలపూడి తీసుకొచ్చి మనం మచిలీపట్నానికి కూడా కనెక్టివిటీ అవుతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటిది నర్సాపురం నుంచి భీమవరం వెళ్ళి, భీమవరం నుంచి గుడివాడ వచ్చి, గుడివాడ నుంచి మచిలీపట్నం అంటే దాదాపు చుట్టూ లాంగ్ డిస్టెన్స్ అయింది. సో పెడన నియోజకవర్గానికి కూడా రైలు మార్గం ఏర్పడిపోతూ ఉంది. అదొక శుభసూచకం. రెండవది ఇంకా ముఖ్యమైనది మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్. మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ ఇది కూడా దివిసీమ ప్రజలు, అలాగే మచిలీపట్నం ప్రజలు దశాబ్దాల కోరిక. దీనికి కూడా తొలి అడుగు పడింది. వాళ్ళ రూల్స్ ప్రకారంగా దాన్ని సర్వేకి ఇచ్చారు. డిపిఆర్ కూడా తయారవుతూ ఉంది. సర్వే డిపిఆర్ కాగానే దాన్ని తప్పకుండా 1 by 1 పనులు ఉంటాయి. అవన్నీ పూర్తి చేసుకొని దీన్ని కోస్టల్ రైల్వే లైన్ అంటాం. సముద్ర తీరాన ఒక రైల్వే లైన్ తీసుకొచ్చినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటిది వైజాగ్ నుంచి అంటే హౌరా నుంచి చెన్నై పోయేటువంటి లైన్ ఏదైతే ఉందో వయా విజయవాడ పోకుండా గూడ్స్, కొన్ని ఎక్స్ప్రెస్లు విజయవాడ స్టేషన్ పోకుండా పోయినట్లయితే దాదాపు ఈ రెండు నర్సాపురం నుంచి మచిలీపట్నం, మచిలీపట్నం నుంచి రేపల్లె నుంచి కూడా నేను బాపట్ల కలపమని చెప్పి కొత్తగా అడిగాను. సో అప్పుడు ఏమవుతుందంటే రేపల్లె దాకా వచ్చి రేపల్లె నుంచి మళ్ళీ ఆ లైను వెనక్కి తెనాలి దాకా పోయకుండా, తెనాలి నుంచి పోయి మళ్ళా హౌరా చెన్నై లైన్లో కలవకుండా, సో రేపల్లె నుంచి డైరెక్ట్గా పోయి బాపట్ల కానీ కలిపినట్లయితే చాలా షార్ట్ డిస్టెన్స్ అయింది. మచిలీపట్నం ప్రాంత ప్రజానికం చెన్నై వెళ్ళాలన్నా లేదా తిరుపతి వెళ్ళాలన్నా విజయవాడ కాకుండా దాదాపు ఒక 70 కిలోమీటర్లు షార్ట్ అయింది. అది ప్రజలకి టికెట్ భారం ఉండదు, అలాగే రైల్వే వాళ్ళకి ఎకనామికల్గా వైబుల్. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మొన్న రైల్వే మినిస్టర్ వైష్ణవ్ గారితో కలిసినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించి దీన్ని ఆర్డర్ చేశారు. ఈ భారతదేశంలోనే అత్యధికమైనటువంటి రష్ ఉండేటువంటి స్టేషన్ విజయవాడ స్టేషన్ ఈ భారతదేశంలోనే, సౌత్ ఇండియాలోనే కాదు. ఈ మాట రైల్వే మినిస్టర్ గారు పార్లమెంట్లో ఒకరోజు డిస్కషన్లో చెప్పాడు. ఎక్కువగా రద్దీ ఉండేటువంటిది. సో దీని నుంచి గూడ్స్ టయానికి అందట్లేదు. సో ఒక అవుటర్లోనే దాన్ని 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు ఆపుతున్నారు. సో ఈ రైల్వే లైన్ వేస్తే హౌరా నుంచి చెన్నై పోవటానికి మొత్తం ఇంకా విజయవాడ స్టేషన్ కూడా ఫ్రీ అయిపోయింది. దాని మీద బర్డన్ ఎక్కువ పడదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి అడగటం జరిగింది. వైబిలిటీ ఉంటుంది కాబట్టి. సో మీరు దీనికి కారణం ఏంటంటే సడన్గా ట్రైన్స్ ఆపటానికి
ఇప్పుడు మనకు ఉన్నటువంటి రైల్వే లైన్ బాగా రద్దీగా ఉంటుంది. కొన్ని మీకు సేఫ్టీ పర్పస్లో ఆ రైల్వే లైన్లన్నిటిని కూడా మళ్ళీ మోడర్నైజేషన్ చేయాలి, ఆపాలి. ఇవన్నీ సేఫ్టీలో భాగం. సో దానికోసమని 1 నెల, 2 నెలలు, 3 నెలలు ఆపుతూనే ఉంటారు. తప్పేదే ఉంటుందని మనం ఏం చేయగలుగుతుందని. చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.